నాదేముందిలే నాదేముందిలే. వాడైతే ఇంకా కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాడు. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. అయితే కావాలి, నాకు అలవాటు అయిపోయింది. వీళ్ళు ఫైటింగ్ చేస్తారో మరి రీల్ చేస్తారో నాకు అర్థం. సో హే గాయ్స్, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర చాలా మంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి చూద్దాం, మనం కూడా రీల్స్ చేద్దాం ట్యాంక్ బండ్ దగ్గర అని చెప్పి నేను వచ్చాను. సో మన ఇక్కడికి ఇలా బయటకు వచ్చి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మన పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఉండాలి. కాబట్టి నేను మా ఫ్రెండ్స్ కాల్ చేశాను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మా ఫ్రెండ్స్ కి. వాళ్ళు వస్తారు, దారిలోనే. హాయ్ గాయ్స్. సో గాయ్స్, వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ హైదరాబాద్ లో. సో రీల్ చేద్దాం రా అని కాల్ చేశాను. కాల్ చేసే గ్యాప్ లో వచ్చేసారు. మరి ఇంకా ఒక వితిన్ 10 minutes లో వచ్చారు. పక్కనే ఉన్నట్టున్నారు. రీల్ చేసేది మీరే అబ్బాయా? నీ వీడియోస్ నేను తీసినాక నువ్వు మా వీడియోస్ తీయాలి కదా. అంటే నేను మీ వీడియోస్ తీయాలి మరి. ఇప్పుడే చెప్పారా ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా? ఇప్పుడే ఫ్రెండ్షిప్ అన్నా ఫ్రెండ్షిప్ లో డీలింగ్ మాట్లాడేస్తున్నారు. అంటే నేను కూడా వీడియోస్ తీయాలి. సో మన హైదరాబాద్ మోడల్ వరంగల్ అంటే మనోడు వరంగల్ అంటే కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు మోడల్ లాగా. సిద్దిపేటలు అంటారు బాబు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చేస్తాం వీడియో లాస్ట్ వరకు చూడండి. రీల్స్ ఎలా చేస్తాం అదంతా మీకు తీసి చూపిస్తాను నేను. అంటే అందరు రీల్స్ ఎలా చేస్తాడు బయట. అలాగే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఓకే గాయ్స్, లెట్స్ గో. దీంట్లో ఫన్ కూడా ఉంటుంది. అంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో గాయ్స్, మేము ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే వచ్చాం. ఇంకా రీల్స్ చేయడానికి అయితే చాలా టైం పట్టేలా ఉంది. అందుకే ఈలో ప్రెస్ తీసుకున్నాం. ఇక్కడ కేబ్ దగ్గరికి వచ్చాం. అలాగే సృజనకు కూడా కాల్ చేశాను ఇట్లా రీల్స్ చేద్దాం అని చెప్పి. తను వస్తా ఉంది. తను దారిలో ఉన్నట్టుంది, వస్తుంది. తను రిసీవ్ చేసుకుంటాను ఇప్పుడు ఒకసారి. హాయ్. సెకండ్ చూడు కూడా. సో గాయ్స్, సృజన కూడా వచ్చేసింది రీల్స్ చేయడానికి. సో రీల్స్ చేద్దామా? ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పి. హాయ్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో మన హంటర్ వచ్చేసి కొత్తగా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వాడైతే ఇంకా కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాడు. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. నాకు అలవాటు అయిపోయింది. అదే, సో మా హంటర్కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా రీల్స్? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ లజ్జంట లజ్జంట లజ్జంట. వీళ్ళు ఫైటింగ్ చేస్తారో మరి రీల్ చేస్తారో నాకు అర్థమైంది. సన్లైట్.
సో గైస్ వీడియో 1 అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో చేయడానికి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తున్నాం. చూపిస్తాం వీడియో లాస్ట్ వరకు. చెప్పు వీడియో లాస్ట్ వరకు. ఆ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ గా వస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో అయిపోయి సో ఏంటి కంపల్ కదా టమ్ టమ్ ఏమన్నా సో గాయస్ నాకైతే డ్యాన్స్ వీడియోలు 2 అయ్యాయి సృజనతో. ఇంకా రీల్స్ వేయాలి. చిన్న గ్యాప్ ఇచ్చాం. ఈ గ్యాప్లో రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ. అంటే చెప్పారు కదా వీళ్ళు నాకు డీల్ పెట్టారని, నన్ను వీడియోస్ తీయాలంటే నేను వాళ్ళని తీయాలంట. సరే ఇప్పుడు వాళ్ళ వీడియోస్ కూడా తీస్తున్నాను. ఇప్పుడు ఒకడు ఆల్రెడీ రెడీ అయ్యాడు, వాడికి కూడా వీడియోస్ తీయాలి ఇప్పుడు నేను. సో వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నారు, ఇక్కడ ప్రాక్టీస్ అవుతున్నారు. సో వీడియో అయితే పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే అయిపోయి అలాగే కంటిన్యూ మనడు చెప్పా కదా ఫ్రెండ్కి వీడియోస్ తీయాలని డీల్. మన కూడా ఒక వీడియో అయింది. తర్వాత హైదరాబాద్ మోడల్లో వీడియో తీయాలి. ఏం సార్ మేకప్ మేకప్ లేదా మేకప్లో అంతా సాంగ్ పెడదాం. ఎలా ఉంటాయా ఓకే గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నైట్ టైం రీల్స్ కూడా చేస్తాం. ఆ షూట్ అది కూడా మీకు వ్లాగ్లో తీస్తాం. మళ్ళీ రేపు వ్లాగ్లో రేపు ఏంటి ఓకేనా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎంటర్టైన్మెంట్ మిస్. నేను మీ నాగార్జున and the game begins. సో గైస్ ఫైనల్గా అయితే మాది రీల్స్ చేయడం అయితే అయిపోయింది. సో ఈ రోజుకి అయితే కథం. సో నాకు ఇంకా బోర్ పడుతుంది, ఇంకా తిరగాలండి అన్ని. హంటర్ కూడా ఊరెళ్ళిపోతాడు. సో ఇంకా మోర్ ఫన్ కావాలని చెప్పేసి నేను బోర్ పడుతుందని చెప్పేసి మూవీకి వచ్చాం ఇక్కడ ప్రసాద్ ఎనాక్స్కి. సో మనం ఏ మూవీకి వెళ్తున్నాం? సార్ మూవీకి కదా. సార్ మూవీకి వెళ్తున్నాము. సో ఇంకేమైనా చెప్పాలా? చెప్పు. ఫిష్ పామ్ అదేంటి అక్కడ స్టార్టింగ్ లోనే ఏదో ఏదో ఉందన్నమాట. ట్రై స్టార్టింగ్ లో చూసారు కదా ఫిష్ పామ్, అది సృజన ట్రై చేస్తుందంట. తనకు భయం కానీ ట్రై చేస్తా ఉంటుంది. కానీ మళ్ళీ చూద్దాం ఎలా జరుగుతుందో. సో అది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడు నేను ట్రై చేయలేదు వైజాగ్ లో కూడా. సో ఇక్కడ ట్రై చేసి ఎలాగుందో మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చాలా భయంగానే ట్రై చేస్తానని చెప్పి వెళ్ళింది. చూసారు కదా వీడియోలో కూడా. ఒకసారి తను కూడా అడుగుతుంది ఎలా అనిపించింది అని. నా వల్ల కాదు సార్ అది. అది ఏంటి ఇలా కాలు పెట్టినట్టు అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి. బాబాయ్ నా వల్ల తెలీదు అసలు. నేను వైజాగ్ లో కూడా ట్రై చేయలేదు, ఒకసారి కూడా ట్రై చేయలేదు. కానీ ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి వీళ్ళు వస్తారేమో అనుకున్నాను. కానీ నన్ను ఒకదాన్ని పంపించారు. సరే వెళ్ళు, నువ్వే వెళ్ళని చెప్పి ట్రై చేయని చెప్పేసి సరే వెళ్ళాను. ఇంకా బుగ్గ అయిపోయాను. కథ వచ్చాను వెనక్కి. నేను అసలు చేయని చెప్తాను. చేపలు సేవ్ అయిపోయాయి అక్కడ. నా వెయిట్కి అవేం చచ్చిపోలేదు. అది దాని పర్పస్ అది కదా. ఫిష్ పామ్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అది తెలియకుండా ఎక్కేసావు. అంటే ఎలా ఉంటుంది ఒకసారి కాలు పెట్టావు కదా, అప్పుడే అనిపించింది. ఒకసారి కాల్ పెట్టక ముందు లెగుస్తున్నాయి పైకి. దగ్గరకు వచ్చాయి. ఫస్ట్ ఒకసారి పెట్టి ట్రై చేశాను, కానీ అన్ని దగ్గరకు రావడం వల్ల భయం వేసి కాల్ తీస్తాను. మేము ఫస్ట్ చెప్పాము వద్దని చెప్పి. సరే లేదు ట్రై చేస్తాను. తను ఒక్కతే వెళ్ళింది, ఇంకెవరికి వెళ్ళడం లేదు. తను ఒక్కతే వెళ్ళింది, బొగ్గ అయిపోయింది. మామూలు కాదు, మొబ్బు అయిపోయింది. సో గైస్ ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. వచ్చాం. వీడియో లాస్ట్ వరకు చూడండి.
లాస్ట్ వరకు చూడండి. చూడండి. స్టే ట్యూన్. టికెట్ అయితే తీసుకున్నాం, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఏది వెళ్ళేది సుజనా లేదు. జిమ్ చక్క జిమ్ చక్క జిమ్ జిమ్ చక్క జిమ్ చక్క. యూట్యూబ్. సో హంటర్ సినిమా ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు వీడియో తీసుకో బాగా. ఓకే, ఎలా అనిపించింది? వీడియో తీసేవాళ్ళు లేక హంటర్ మూవీ ఎలా అనిపించింది? బాగుంది. చిన్నప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళదా అనిపించింది. మళ్ళీ మా చదువుకోవాలంతా సార్ కూడా మాకు ఇలా ఉంటే బాగుంటుంది కదా. లేరు ఉంటారు కానీ కొట్టడం ఎక్కువ ఉంటుంది, అందుకే అట్లా సో నీకు ఎలా అనిపించింది? నచ్చిందా? బాగుందా? నేను కూడా స్కూల్కి వెళ్ళాను. మళ్ళీ చూడొచ్చు అంటావా? నేను ఎంసెట్ రాసింది, ఫెయిల్ అయిపోయింది. అయ్యయ్యో 150కి 30 వచ్చాయంట. 150కి 30 వచ్చాయి. ఆహా మరి నీకు టాపర్. నాదేముందిలే, చెప్పు 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 నాదేముందిలే. చెప్పు 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 పర్లేదు చెప్పు. నాకు నచ్చింది ఏం నచ్చింది? మూవీ. అదే మూవీలో ఏం మనం నచ్చింది? దేనికి వచ్చాం? మూవీకే కదా. అదే మూవీలో ఏం నచ్చింది హీరోయిన్ అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, హీరోయిన్ హీరోయిన్ నచ్చింది. నచ్చింది. నాకు కూడా కంట్రీలో ఉన్నావు బేట. బాగుంది. ఆ. నేను సెకండ్ టైం చూడటం. అవునా? ఓ మై గాడ్. సరేలే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఉంటా బాయ్ ఫ్రెండ్స్. నాకు వీళ్ళని అడుగుదాం. బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? బాగుంది. బాగుందన్న. ఏం నచ్చింది నీకు? ఏం నచ్చింది సినిమా? నిజం బాగుందంటే ఏం నచ్చింది? బాగుందన్నా, నిజం బాగుంది. కార్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇలా పెయిడ్ యాక్టర్. ఇక్కడ కుక్క కూడా పెయిడ్ యాక్టర్. వీడియో ఆన్ చేయగానే ఎగురొచ్చి తినేస్తుంది అది. అంతసేపు కెమెరా అంటే చిన్న చిన్న వేస్తే తింటదేమో.